ప్రోగ్రాం అధ్యక్షులు గుర్తింపు సంఘం సిగరెట్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి మోతుకూరు కొమరయ్య గారు, ఐఎన్టీసీ నుంచి జనరల్ సెక్రటరీ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, సిఐటి నుంచి జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి గారు, టీబీజీకేఎస్ నుంచి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి గారు, అలాగే ఐఎఫ్టియు నుంచి శ్రీనివాస్ నేషనల్ జనరల్ సెక్రటరీ, చీఫ్లంతా అయిపోయినారు. తర్వాత అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ నాయకులు, బ్రాంచ్ కమిటీ నాయకులు, పిట్ సెక్రటరీలు, నా ముందు ఉన్నటువంటి సోదర సోదరీమణులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. రేపు సమ్మె జరగబోతా ఉంది. సమ్మెకు సంబంధించినటువంటి విషయాలు తెలపనీకి తమ పర భేదం లేకుండా బిఎంఎస్ అనేటువంటి సంఘం మినహా అన్ని సంఘాలు మీ దగ్గరికి వచ్చి రేపు సమ్మెలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నారు. దేనికి సమ్మె, ఎందుకొరకు సమ్మె అనేటువంటి దాని కొరకు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోట్ల కిందికి మార్చడం ద్వారా ఇవాళ కార్మికుని గుండెకాయ లాంటి పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సవరించడం ద్వారా కార్మికుని కట్టుబానిసలుగా చేస్తూ ఉన్నారు. కార్మికుని కట్టుబానిసలుగా చేసి బొగ్గు రంగంలో ఈ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఉదారీకరణ పేరుతోటి అసలు బొగ్గు రంగాన్నే లేకుండా చేసేటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఒక బొగ్గు రంగమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా కనబడకుండా చేసే లక్ష్యమే ఈ కోడ్లని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అది ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విమానయానం కావచ్చు, ఓడరేవులు కావచ్చు, ఇవాళ మిలిటరీకి మందుగుండు సప్లై చేసేటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏ ఫ్యాక్టరీ కూడా పబ్లిక్ సెక్టర్గా ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కోడ్లను తీసుకొచ్చిరని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పీడిత తాడిత పేద వర్గాలు ఎక్కువగా ఉన్నారు. చదువు సందేహాలు లేవు. వీళ్ళు కష్టపడి శ్రమించేటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఈ దేశం అభివృద్ధిలోకి రావాలంటే ఉత్పత్తి పెంచాలి. ఈ పీడిత జనాలకు సంబంధించినటువంటిది విద్య లేనందువల్ల పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఆలోచించారు. ఆలోచించిందే తడవు ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్స్ అంటే బొగ్గు రంగం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ దేశంలో ఈ ప్రజల కొరకు ఆనాడు ఉన్నటువంటి మహనీయులు ఆలోచన చేశారు. ఆలోచన చేయటమే కాదు, పరిశ్రమలు, కర్మాగారాలు, ఆధునిక దేవాలయాలు, ఆ దేవాలయాలలో పనిచేసేటువంటి ఉద్యోగులు దేవుళ్ళుగా, దేవతలుగా మనకు సపోర్ట్ చేశారు. అందువల్లనే ఈరోజు మట్టి మనుషులైనటువంటి మన ఉద్యోగులు శతాబ్ద కాలం నుంచి పరిశ్రమలలో పనిచేస్తూ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ పిల్లలను ఎల్లలు దాటించేటువంటి అవకాశాన్ని పాలకులు ఆనాడు మనకిచ్చారు. ఆ డెవలప్మెంట్లోనే మన కార్మికుల పిల్లలు ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలుగా, విదేశాలలో పెద్ద పెద్ద కంపెనీలకు సిఈఓలుగా ఉన్నారు. అంటే ఆనాడు ఆ మహనీయులు అందించినటువంటి కృషి వల్ల మన బొగ్గు గని కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు కావచ్చు, పనిచేసి ఆ డెవలప్మెంట్లోనే మనందరం ఇట్లా ఉన్నాం. మరి ఆనాడు ఉన్నటువంటి పాలకులు మన గురించి ఇట్లా ఆలోచిస్తే నేడున్నటువంటి పాలకులేమో బొగ్గు రంగం కావచ్చు, రాగి కావచ్చు, ఇనుము కావచ్చు, బంగారం కావచ్చు, అది పెట్రోల్ కావచ్చు, ఏదైనా కూడా ఉండటానికి వీలు లేదు. ఇవన్నీ కూడా వ్యాపారాలు, మేము వ్యాపారం చేయం, ఈ పరిశ్రమలు మూసివేత్తమనేటువంటి డెవలప్మెంట్లోనే వచ్చిందే ఈ కోడ్ అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇకపోతే 4 అని మనం అనుకుంటూ ఉన్నాం. 44 చట్టాలు, 4 అంటే ఏమిటి అనేటువంటిది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోట్ల కింద కుదించి ఈ కోట్లను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకొని హక్కులు సౌకర్యాలు లేకుండా చేసే కుట్ర ఈ కోడులు. దానిలో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అనేటువంటిది ఒకటి వచ్చింది, వేజెస్ కోడ్ అనేటువంటిది ఒకటి వచ్చింది, సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది ఒకటి వచ్చింది, వర్కింగ్ కండిషన్స్, సేఫ్టీ, వెల్ఫేర్ అనేటువంటిది 4 కోట్ల కిందికి
దీన్ని తెచ్చి ఈ రోజున మనల్ని కట్టు బానిసలుగా చేస్తూ ఉన్నారు. దానిలో ఇప్పటికే నేను చెప్పినట్టు పారిశ్రామిక వివాదాల చట్టం కోడ్ మారటం వల్ల సమ్మె చేసే హక్కు లేకుండా పోతూ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నవే. ఆ హక్కులు మనం ఈరోజు పొందబోతూ ఉన్నాం. అన్నింటినీ నేను వివరించను, కానీ వేజెస్కు సంబంధించిన దాని విషయంలో ఏదేని ఉద్యోగి పని చేయించుకున్న తర్వాత కంపెనీ మనకు జీతభత్యాలు ఇవ్వకపోతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద ఆ యజమానిని జైల్లో వేసి మనం జీతం తీసుకున్నటువంటి చట్టం దీంట్లో ఉంది. ఇవాళ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టే కాకుండా బోనస్ యాక్టు, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్టు, లీవ్ వేజెస్ యాక్టు, గ్రాట్యుటీ యాక్టు, ఇవాళ ఈ యాక్టులన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాయి. వేజెస్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దీంట్లో ఉంది ఏదేని పరిశ్రమాధిపతి, అది సింగరేణి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఆ సంస్థను కనుక ఉంచుకోదలుచుకుంటే ఈ కోర్లలో అది బతికి బట్ట కడితే ఒక డిఏ బేసిక్ మాత్రమే మ్యాండేటరీగా ఇవ్వాలని ఉంది. ఏది కూడా ఇచ్చడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతిలో దీంట్లో ఉంది ఈ వేజెస్లో అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ పని హక్కులు ఏదైతే పని గంటలు 48 గంటలు 6×48 వారంలో 6 రోజులు 8 గంటలు 48 గంటలను ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది మీకు పెద్ద ప్రమాదం. ఈరోజు మీరు 7, 3, 3, 11, 11, 7 అనేటువంటి పద్ధతిలో మీరు డ్యూటీకి వస్తూ ఉన్నారు. రేపు అవకాశం లేదు. రేపు ఏప్రిల్ ఇది కనుక ఆగకపోతే రేపు ఏప్రిల్ నుంచి మీరు సర్ది కట్టుకొని వస్తే రెండో సర్ది కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. బ్రేక్ డౌన్ అయితే మిమ్మల్ని ఇక్కడే ఉంచుకునుడు. చట్టం లేదు, మనం చేసేదేం లేకుండా ఈ పని గంటలు అనేటువంటిది ఉంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇవాళ ఈరోజు ఏదైతే మనకి 8 గంటల పని అనేది ఉంది, రేపు అది ఉండదు. అలాగే ఇవాళ మనకు తీవ్రమైనటువంటి అన్యాయం ఇంకోటి జరగబోతూ ఉన్నది. దాదాపు నా ముందున్నటువంటి ఆపరేటర్లు జనరల్ అసిస్టెంట్లే ఎక్కువగా ఉంటారు. దానిలో మూల వేతనంలో సగం 50% మాత్రమే అలవన్సులు ఉండాలి. ₹1 కూడా పెరగడానికి వీలు లేదనేది కూడా దీంట్లో ఉంది. ఏమైంది మరి అట్లా అంటే ఈరోజు ఫస్ట్ కేటగిరీ ఉద్యోగికి స్టార్టింగ్ బేసిక్ 39,600 పైచీలకు ఉంది. సుమారు 40,000 మనం అనుకుంటే ఈ అలవన్సులు అనేటువంటి 20,000 మాత్రమే రావాలి. 12 నెలలు ఇంటూ 20, 12 నెలల 24, 2,40,000 అలవన్సులు మాత్రమే రావాలి. మీరు అంతా అనుకోవచ్చు గంత పొడుగు అలవన్సులు మాకెందుకు వస్తూ ఉన్నాయి, కానీ నైట్ షిఫ్ట్ అలవన్సు, కన్వేయన్స్ అలవన్సు, అండర్గ్రౌండ్లో ఏదైతే అండర్గ్రౌండ్ అలవన్సు, స్పెషల్ అలవన్సు, గివి గంత ఎక్కడైతే అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. అలవన్సులు అంటే అది కాదు, బేసిక్లు డిఏ తప్పితే మనకు వచ్చేటి అన్నీ కూడా అలవన్సులే. ఇవాళ లాభాల వాటా, దీపావళి బోనస్, ఇవాళ ఫస్ట్ కేటగిరీ కార్మికులు A1 ఆపరేటర్ కూడా ఒకటే లెక్క ఉంది. దీపావళి బోనస్, లాభాల వాటా ఇవన్నీ కలిపితే ఫస్ట్ కేటగిరీ ఉద్యోగికి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు అలవన్సులు వస్తూ ఉన్నాయి. అలాగే HBLRS మనం వడ్డీ పైన తీసుకునే 50,000 ఇవన్నీ కూడా ఇవాళ 44 లక్షల నుంచి 5 లక్షలు వస్తూ ఉన్నాయి. రేపు 2,40,000 వరకే సీలింగ్, ఇది కూడా దీంట్లో ఉంది. ఇట్లాంటి కార్మిక వ్యతిరేకమైన ఉన్నాయి. ఇంకా చాలా విషయాలని మరి పెద్దలు వచ్చిన ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒక విషయం చెప్తా. ఏదేని ఉద్యోగి ఇవాళ ₹100 సంపాదిస్తే ₹12 మళ్ళీ రికవర్ అవుతూ ఉన్నాయి. ₹12 ఈ కంపెనీ మనకు వేస్తూ ఉంది. రేపు అది ₹10 చేస్తూ ఉన్నారు. మన 10, కంపెనీ 10, అంటే ₹2 కంపెనీకి సంబంధించిన షేర్ను ఈరోజు బంద్ పెట్టబోతా ఉన్నారు. కొత్త పిల్లలు వాళ్ళు దిగిపోయే వరకు ఈ ₹2 అనేటువంటివి 10 లక్షల రూపాయల నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేటువంటి కోడులే నేడు వచ్చి ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు. రేపు సమ్మె జరగబోతూ ఉంది. ఆ సమ్మె అంటే ఇంటికాడు ఉండటం, సెలవు దొరుకుందని పిల్లలంతా ఏదో చిన్న పనులు చేసుకోవడం, ఇక కొద్దిమంది అయితే భాగ్యనగర్ ఇట్లాంటి ఎక్కి మనకు వ్యవసాయానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది సింగరేణిలో దశాబ్దాల కాలం నుంచి నడుస్తూ ఉన్నటువంటి నానుడి. కనుకనే ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన వస్తలేదని చెప్పేసి మహానీయులు చెప్తా ఉన్నారు. కార్మిక వర్గ రాజ్య స్థాపన అంటే విముక్తి చెందుతలేదు. ఎందుకు చెందుతలేదు? ఈ దేశంలో అర్ధవలసర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఇవాళ ఒక బొగ్గుగని కార్మికుడు బొగ్గుగని మీద ఆధారపడతలేడు, పక్కకు వ్యవసాయం చేస్తాడు, అటు పక్కకు బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ బొగ్గుగని ఉంటే ఇది చేస్తాడు, లేదంటే అటు పోతాడు. అంటే కార్మికుని శక్తి, అజయ శక్తి అది సన్నగిల్లుతూ ఉంది.
ఇక్కడ లేకపోతే అక్కడికి పోవటం, అక్కడ లేకపోతే ఇంకోటి పోవటం. అందుకే విముక్తి జరుగుతలేదు భారతదేశంలో అనేటువంటిది మహనీయులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. రేపు జరిగేటువంటి సమ్మెలో మీరంతా మస్టర్ పడకుండా ఈరోజు వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చి హర్తాళ్ళు, గేరావులు, ప్రదర్శనలు, యాజమాన్యానికి సంబంధించినటువంటి గుండెలో గూబులు పెట్టే విధంగా ఉద్యమాలు ఉండాలి. ఇది కాగానే శ్రీరాంపురం కాలనీలో భారీ ధర్నా ఇదే నాయకత్వంలో ఉంటుంది. మీరంతా అక్కడికి వచ్చి మన సమ్మె అంటే ఏదో క్యాజువల్గా మేనేజ్మెంట్ తీసుకునే విధంగా ఉండకుండా మనం రేపు పొగలొచ్చి ఇట్లా మేనేజ్మెంట్ దగ్గర దునికేటువంటి విధంగా ఒక షార్ప్ ఇవాళ మనం నిలబడి ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటంలో మీరంతా కలిసి రావడం ద్వారా ఒక సింగరేణి బొగ్గే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఇవాళ ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఇతర ఇండిపెండెంట్ అట్లాగే అసోసియేషన్లు, ఈ సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో ఉన్నాయి. కనుక మన కార్మికుని శక్తి, అజేయ శక్తిని ఇది ఈ యాజమాన్యానికి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు జరిగి ఇవాళ ప్రభుత్వం నుంచి దించైనా మన హక్కులను మనం కాపాడుకునే లక్ష్యంతో మనం ఉండాలి. కొంతకాలమైన ఈ కోళ్లను మనం వాయిదా వేసుకుంటే, ఈ ప్రభుత్వాన్ని కూలదేస్తే, రేపు మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వస్తే ఈ కోర్లు పక్కకు పెడితే మన జీవితం బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరంతా సమ్మెలో ఉండాలని తెలియజేస్తూ దయించి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. కామ్రేడ్ విశ్వసమ్మన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ